హాయ్ అండి. నేను మీ కవితా నాయుడు. మాకు నైట్ నుంచి వర్షం పడుతుంది. దాన్ని షూట్ చేశాననమాట. ఇది మా బ్యాక్ సైడు లిడిల్ సూపర్ మార్కెట్. చూసారా వర్షంలో గూడా గొడుగులేసుకొని, రెయిన్ కోట్‌లేసుకొని ఎలా ఎళ్ళిపోయి సరుకులు తెచ్చుకుంటా ఉన్నారో. వర్షం వచ్చింది గదా అని జెప్పి దుప్పటి కప్పుకొని, ముసుగేసుకొని తన్నుకొని పడుకోరండోయ్. ఏ పనులకెళ్ళేవాళ్ళో ఆ పనులకి టైం ప్రకారం వెళ్ళిపోతారు. బద్ధకిచ్చరు. ఇది చాలా పెద్ద కొండ. మాకు 3 సైడ్స్ వ్యూ ఉంటదనమాట. ఇది చూసారా ఫస్ట్ ఫ్లోరోళ్ళు ఎన్ని మొక్కలు పెట్టారో. ఫస్ట్ ఫ్లోరోళ్ళకి అదొక ఫెసిలిటీ బావుంటదనమాట. ఎదురుగుండా ఇప్పుడు ఇదంతా మీకు కనపడుతున్న బిల్డింగ్ అంతా ఈ అడుగుది సూపర్ మార్కెట్. అది పెద్ద సూపర్ మార్కెట్ కింద. ఆళ్ళ పైన స్లాబ్ అంతా వాళ్ళు ఫస్ట్ ఫ్లోరోళ్ళు వాడుకోవచ్చనమాట. చూసారా బిల్డింగుల పైన ఎంత నీట్‌గా ఉందో. దానికి కూడా మెయింటెనెన్స్ ఉంది. దాన్ని కూడా వచ్చి చక్కగా ఊడ్చి, క్లీన్ చేసి, రంగులు పోతే రంగులేసి వెళ్తా ఉంటారు. అదిగోండి వర్షంలో కూడా ఆక్కోకుండా చెత్త బండి వచ్చేస్తుంది చూసారా? అదిగోండి బస్సొస్తుందా? ఆ బస్సుకి చుట్టూతా విండోస్ క్లోజ్డ్‌లోనే ఉంటాయండి. క్లో ఆహ్, ఇది మా ఇంటి ఎదురుగుండా ఉన్న హాస్పిటల్. దాని ముందు అంబులెన్స్ ఎప్పుడు ఆగుంటది. హ్మ్. ఈ బస్‌కి డ్రైవరు, కండక్టరు ఇద్దరూ కలిపి ఒక్కళ్ళే ఉంటారు. డోర్ మాత్రం స్టాప్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాడు, క్లోజ్ చేస్తాడు. మన రన్నింగ్‌లో ఎక్కాలంటే ఉండదు. రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు. ఎంత స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారో. మొక్కలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. అంత పెద్ద పెద్ద మొక్కలు కూడా మెయింటెనెన్స్ ఉంటది దీనికి కూడా. కొమ్మలు ఎలా పడితే అలా పడేయనివ్వరు. చక్కగా వచ్చి ఇరగ్గొడతారు. నీట్‌గా పెంచుతారు. మీరు గమనించినట్టయితే బిల్డింగ్‌కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎందుకనుకుంటున్నారా? వెలుతురు కోసమండి. ఇంట్లోకి బయట వెలుతురునే ఎక్కువగా వాడతారనమాట. మనకైతే ఆనిచ్చి కట్టేసేసి ఇప్పుడు మాక్సిమం కరెంట్ లైట్‌లేసుకునే వాడతా ఉన్నాము. ఇక్కడ అట్టా కాదు. బయట వెలుతురుని బాగా వాడతారు. అర్థమైందా? ఇక్కడ నడవడానికి నడిసే ప్లేస్ ఉంటది. సైకిల్ వెళ్ళే ప్లేస్ ఉంటది. కార్లు కూడా చూసారా అట్లా. అంతా ప్రతీది రూల్సే. ఎంత స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారంటే అసలు ఎంత బావుంటదో. అదిగో మొక్కలన్నాను చూసారా? అన్నీ ఒకటే లెవెల్‌లో పెంచుతారు. అలాగా. చూసారా ఎంత బాగుందో కదా! అన్నీ చాలా రూలండి. అటువైపున కూడా ఒక బస్ స్టాప్ ఉంది. ఇప్పుడు ఇదిగో ఇక్కడ వస్తది చెత్త బండి. ఆ చెత్త బండి కూడా మనకు ఫుల్లుగా దాని చుట్టూతా పాడేసి, కంపు కొట్టి, పెంట చేసి అప్పుడు రాదు. అదిగోండి లాటరీ బూతు. ఇక్కడ లాటరీకి పర్మిషన్ ఉంది. మనకి ఇంత క్రితం పబ్లిక్ టెలిఫోన్‌లకి పర్మిషన్ బూతులుంటాయి గదా! అలాగే ఈ బూతులు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంటా ఉంటాయి. అది. చూసారా ఎంత నీట్‌గా, ఎంత చక్కగా వర్షం వచ్చిన నీళ్ళు ఆగే ఇది లేదండి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా బావుంటది. అదిగోండి చెప్పానా చెత్త బండి వచ్చిద్దని. ఇప్పుడు అక్కడ 3 రకాల చెత్త బుట్ట అంటున్నాను. పెద్ద పెద్ద పెడతారు కదా టబ్బులు. ఆటిలో నిండా చెత్త దేనికి సంబంధించినయి దాన్నే వేసుకొని అది వెళ్ళిపోతదనమాట. అన్ని రూల్సు. ప్రతీది రూల్‌గానే వెళ్తది. ఎంత బాగుంటదో. బతికితే ఇలాంటి చోట బతకాలి. కాకపోతే మన అనుకున్న వాళ్ళకి చాలా దూరంలో బ్రతకాల్సొస్తాం. అమ్మకి, నాన్నకి, చెల్లెలికి అట్లా మన తోడబుట్టినోళ్ళకి ఎవ్వరికైనా దూరంలో బ్రతకాల్సొస్తాం. అదొక్కటే మిస్ అవుతాం తప్పనిడిసి. అన్నీ బావుంటాయండి. మనకు సిగ్నల్ ఏసినప్పుడు రోడ్డు కూడా మనకిచ్చిన టైంలో ఆడుకుంటూ, పాడుకుంటూ దాటుకుని వెళ్ళొచ్చు. మనకట్టా కాదే రై అని పోతా ఉంటాయి. గుద్దేసినా కూడా పోతాడు. అట్లాగా. ఇక్కడ అలాంటిదేమీ ఉండదనమాట. మొన్న ఒక కొటేషన్ చదివాను. ఏంటంటే, నా కోసం ఈ లోకంలో ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కుక్క కుక్క కాదు. కోడి, మేక, చేప అని చెప్పి పెట్టారు. తప్పండి. పాపం మూగజీవాలు అవి మన కోసం ప్రాణం ఎత్తయ్యా. మనం తినాలని చెప్పేసేసి వాటిని కోసుకొని తినేస్తున్నాం తప్పనిడిసి. కానీ ఒకటి తెలిసిందా? వాటి బ్రెయిన్ మన కడుపులోకెళ్ళాక పనిచేసిద్దని చెప్పి గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయినయి ఎలా పనిచేస్తాయి అనుకుంటారా? అప్పుడే స్టార్ట్ చేసిద్ది దాని పనిని. మన కడుపులోకెళ్ళిన తర్వాత మెల్లిగా మన ఆర్గాన్స్ మీద ఆటి ప్రయోగం చూపిస్తాయనమాట. కిడ్నీలు, లివర్సు అవి ఇవి డ్యామేజ్ చేసిద్ది కదా! అవి మెల్లిమెల్లిగా గుచ్చినా మనకప్పుడు అర్థం కాదు. తర్వాత అర్థమైద్ది. మొత్తం పోయాక హాస్పిటల్‌కెళ్ళాక నీకది పోయింది, నీకిది పోయింది, డయాలసిస్, గొంగోర అని చెప్పి పుడుస్తారు. అప్పుడు తెలిసిద్ది నొప్పి. గుర్తుపెట్టుకోండి. బాయ్.